ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క. పార్టీ ప్రక్షాళనే ధ్యేయంగా ఆ నేత అడుగులు వేస్తున్నారా? సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారా? ఇకపై పార్టీ నేతల మాటలే ఎమ్మెల్యేలకు శిరోధార్యమా? మే నెలలో ఏం జరగబోతోంది? ఇంతకు ఆ పార్టీ ఏది? ప్రక్షాళన చేస్తున్న నేత ఎవరు? లెట్స్ వాచ్. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్. సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు. త్వరలోనే రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు. గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. మే నెలలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారట. అందుకు ఒక రాష్ట్ర స్థాయి కమిటీని త్వరలోనే కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్నారట. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసిన తర్వాత ఒక నివేదికను సిద్ధం చేసి కేసీఆర్ కు అందిస్తుందట. ఈసారి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల్లో భాగంగా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. పార్టీ కమిటీలో ఈసారి ఉద్యమకారులకు, యువతకు, మహిళలకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళా కమిటీతో పాటు పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. గతంలో చేసిన తప్పులు ఈసారి చేయొద్దని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారట. గతంలో కొందరికి మాత్రమే పార్టీ కమిటీలో అవకాశాలు వచ్చాయని, తద్వారా పార్టీలో అంతర్గత గొడవలు ఎక్కువైపోయి పార్టీకి నష్టం కలిగిన సందర్భాలు అనేకమున్నాయట. ఈసారి అలా కాకుండా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారట. మొదటగా గ్రామస్థాయి కమిటీలు పూర్తి చేసిన తర్వాత మండల, జిల్లా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారట. ఈసారి రాష్ట్ర కమిటీల్లో కొందరికి మాత్రమే చోటు దక్కే అవకాశం ఉందట. సామాజిక సమీకరణాలు పరిశీలించి మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి మాత్రమే పెద్దపీట వేసేందుకు కేసీఆర్ సిద్ధపడుతున్నారట. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఈసారి కమిటీలో అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి పార్టీ కమిటీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. రాష్ట్ర కమిటీలో ఉమ్మడి జిల్లాల వారీగా ఒక కీలక నేత ఉండే అవకాశం కనిపిస్తోంది. వీరందరూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతృత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశమే ఈసారి ఎమ్మెల్యేలకు శిరోధార్యం కాబోతుందట. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదు. ఎమ్మెల్యేలు చెబితే పార్టీ నాయకులు వినేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ కాబోతుందట. పార్టీ నాయకులు చెబితే ఎమ్మెల్యేలు వినాల్సిందేనట. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో ఆయా రాష్ట్రాలకు వెళ్లి అక్కడ పార్టీ కమిటీలను పరిశీలించి వచ్చారు కొందరు నేతలు. ముఖ్యంగా తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పార్టీ నేతల ఆదేశాలని మంత్రులు సైతం శిరసా వసిస్తూ పాటిస్తున్నారట. బీఆర్ఎస్ లో సైతం ఆ పార్టీ ఆదేశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే తూచా తప్పకుండా పాటించాలనే నిర్ణయానికి కేసీఆర్ రాబోతున్నారట. ఇలా ఉన్నప్పుడే పార్టీ బలోపేతమవుతుందని అనుకుంటున్నారట. మరో 50 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విధంగా ఉండేందుకు కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు కావడంతో ఇటీవల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించింది. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి సక్సెస్ అయింది. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. మరి కేసీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.